నమస్తే అందరికీ. గత నెల జూన్ 12వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజుకి 30 రోజులైతే కంప్లీట్ అయితే అయింది. ఈ 30 రోజుల్లో ఆయన ఎటువంటి పనులు చేశారు, అలాగే ఎటువంటి ముఖ్యమైన హామీలు నెరవేర్చారో ఈ వీడియోలో మనం చూసి తెలుసుకుందాం. అలాగే తెలుసుకునే ముందు అయితే ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇటువంటి గవర్నమెంట్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో అయితే వస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత 3 ముఖ్యమైన హామీలు అయితే ఆయన నెరవేర్చారు. అందులో ప్రధానమైనది పెన్షన్ పంపకం. గత ప్రభుత్వంలో 3,000 ఇస్తున్న పెన్షన్ అయితే ఇప్పుడైతే ఒకేసారి వాళ్లకు 3,000 ఇచ్చే వృద్ధులు వితంతువులకు 3,000 ఇచ్చే పెన్షన్ 3,000 నుంచి 1,000 రూపాయలు పెంచి 4,000 అయితే చేశారు. అలాగే వికలాంగులకు 3,000 ఇస్తున్న పెన్షన్ అయితే 3కు 3,000 పెంచి 6,000 రూపాయలు అయితే ఇప్పుడైతే ఇస్తున్నారు. ఈ పింఛను 1,000 రూపాయలు పెంచడం సామాన్య విషయం అయితే కాదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2,000 ఇచ్చే పెన్షన్ అయితే 3,000 ఇస్తామని వారు హామీ ఇచ్చి ఆ 1,000 రూపాయల పెన్షన్ అయితే 5 సంవత్సరాల్లో కలిపి కేవలం 1,000 రూపాయలు మాత్రమే పెంచారు. అది కూడా వృద్ధులు వితంతువులు వికలాంగులకు అందరికీ కలిపి 3,000 రూపాయలే ఇచ్చేవారు గత ప్రభుత్వంలో. 1,000 రూపాయలు పెంచేకి వాళ్ళు దాదాపు 5 సంవత్సరాల టైం అయితే తీసుకున్నారు. ఈయన చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడైతే ఆయన ఇచ్చిన హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే అయితే దాదాపు 1,000 రూపాయలు అయితే పెంచారు. అలాగే మనం పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కూడా చూస్తే వారు కూడా దాదాపు 2,000 ఇచ్చే పెన్షన్ అయితే 4,000 ఇస్తామని హామీ అయితే ఇచ్చారు. కానీ ఇంతవరకు కూడా ఆ పెన్షన్ కూడా ఆ తెలంగాణ ప్రభుత్వంలో కూడా పెన్షన్ అయితే పెంచలేదు. ఒకేసారి 1,000 రూపాయలు పెంచడం అనేది మన దేశ చరిత్రలో అయితే ఏ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం అయితే ఆయన అయితే తీసుకున్నారు. అలాగే ముఖ్యమైన రెండో హామీ వచ్చి మెగా డిఎస్సి. గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో కనీసం ఒక్కసారి కూడా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాలేదు. కరెక్ట్గా ఎలక్షన్ల ముందు అయితే నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. దాదాపు 6,000 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. 6,000కు దాదాపు 4-5 లక్షల మంది అయితే అప్లై చేసుకున్నారు. కానీ ఆ నోటిఫికేషన్ అయితే కూడా క్యాన్సిల్ అయితే అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇచ్చారు, ప్రభుత్వంలోకి కానీ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తొలి సంతకం మెగా డిఎస్సిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ కూడా ఇప్పుడైతే ఆయన నెరవేర్చారు. అలాగే టెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ అయితే ఇస్తున్నారు. ఖచ్చితంగా ఈ డిఎస్సి ఈ 16,000 పోస్టులు కూడా డిసెంబర్ కల్లా కంప్లీట్ కావాలని ఆయన అయితే అమలైతే చేశారు. ఇది కూడా ముఖ్యమైన రెండో హామీగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మూడో హామీ అలాగే ఉచిత ఇసుక అంటే దాదాపు మనకు సగానికన్నా తక్కువ. గత ప్రభుత్వంలో వచ్చే ఇసుక దాదాపు మన గ్రామీణ ప్రాంతాల్లో అయితే దాదాపు 6,000-7,000 వచ్చే ట్రాక్టర్ ఇసుక ఇప్పుడైతే కేవలం 3,000 లోపలే వస్తుంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో 10,000కు వచ్చే ట్రాక్టర్ ఇసుక ఇప్పుడైతే కేవలం 5,000 లోపలే అయితే మనకు ఇంటికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులుగా ఇంటికైతే వస్తుంది. ఈ 3 హామీలను ఆయన కేవలం 30 రోజులలో మాత్రమే ఆయన నెరవేర్చారు. ఇంకా టైం అయితే చాలా ఉంది. ఇంకా రాబోయే కాలంలో వచ్చే నెలలో తల్లికి వందనం కావచ్చు, అలాగే ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు కావచ్చు, అలాగే ప్రతి మహిళకు ఫ్రీ బస్సు సదుపాయం కావచ్చు, ఇవన్నీ ఆయన కేవలం 2-3 నెలల్లోనే ఆయన అయితే చేయబోతున్నారు. ఈ ప్రధాన 3 హామీలతో పాటు కూడా అమరావతి నిర్మాణం కూడా స్టార్ట్ అయితే అయిపోయింది. ఇంకా ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజే అమరావతి పనులు అయితే చకచకా స్టార్ట్ అయితే అయిపోయాయి. అలాగే పోలవరం పనులు కూడా ఆయన స్టార్ట్ చేశారు. ప్రతి సోమవారం కూడా ఆయన పోలవరం సందర్శనకి వెళ్తున్నారు. అంటే పోలవరం పనులు కూడా దాదాపు స్టార్ట్ అయితే అయిపోయాయి. అలాగే మన రాష్ట్రంలో 1,000 కిలోమీటర్లు గుంతల పెద్ద రహదారులు అయితే ఉన్నాయి. గత ప్రభుత్వంలో అయితే ఏ రహదారి కూడా బాగు చేసినట్లయితే మనకు ఎక్కడ కూడా రిపోర్ట్ అయితే లేదు. కేవలం జాతీయ రహదారులు మాత్రమే మనకు వేశారు. రాష్ట్ర రహదారులు అయితే ఏ ఒక్కటి కూడా పట్టించుకోలేదు. ఆ రహదారులు కూడా వెంటనే ఎక్కువ గుంతలు పడ్డ రహదారులు మట్టి పూడ్చడం, అలాగే ఎక్కువ డ్యామేజ్ అయిన రహదారులు కొత్త రహదారులు నిర్మించడం వంటి కూడా ఆ పనులు కూడా చకచకా అయితే మనకు జరుగుతున్నాయి. ఇవన్నీ ఆయన కేవలం 30 రోజుల్లో మాత్రమే ఇన్ని పనులు అయితే మనకు జరుగుతున్నాయి కాబట్టి అలాగే చూద్దాం రాబోయే కాలంలో మనకు ఇంకా ఎటువంటి చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తారో లేదో ఇవన్నీ మనం చూద్దాం.